ఈ వరల్డ్ లో స్పెషల్ గర్ల్ అవ్వడానికి తెలివైన దానివో అందమైన దానివో అవ్వాల్సిన పని లేదు. మీరు చేసే చిన్న చిన్న పనులే మిమ్మల్ని స్పెషల్ గా మారుస్తాయి. ఫస్ట్ రూల్ వచ్చేసి మీరు ఉదయం లేవగానే మీ బెడ్ మీరే సర్దుకోవాలి. అది చేసే చిన్న పని అయ్యుండొచ్చు, కానీ మీరు ఆ రోజును చాలా మంచిగా ప్రారంభించినట్టు అవుతుంది. ఇంకా సెకండ్ పాయింట్, అందరితో పొలైట్గా మాట్లాడడం నేర్చుకోవాలి. గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ, ప్లీజ్, సారీ ఇలాంటివి చెప్పడం నేర్చుకోవాలి. మంచి మర్యాదలు అనేవి అందం కన్నా గొప్పవి. తర్వాత మూడో పాయింట్, మీ శరీరాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. శుభ్రంగా ఉండాలి, మంచిగా డ్రెస్ అవ్వాలి. మీ శరీరాన్ని మీరు గౌరవిస్తే మిమ్మల్ని మీరు గౌరవించుకున్నట్టే. తర్వాత ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు హార్ట్తో వినాలి, జస్ట్ విని వదిలేయడం కాదు. వినడం అనేది మర్యాదని, విజ్ఞానాన్ని చూపుతుంది. నిజమే చెప్పాలి. కష్టంగా ఉన్నా, భయంగా ఉన్నా కూడా నిజమే మాట్లాడాలి. అది మీకు నమ్మకాన్ని పెంచుతుంది. ఆ నమ్మకం మీకు బలంగా మారుతుంది. స్టార్ట్ చేసిన పనిని పూర్తిగా పూర్తి చేయాలి. కష్టంగా ఉందనో, బోర్ కొడుతుందనో మధ్యలో ఆపేయకూడదు. పట్టుదలే విజయానికి మార్గం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సక్సెస్ అనేది మనం చేసే పెద్ద పెద్ద పనుల వల్ల రాదు. ప్రతిరోజు ప్రేమతో చేసే చిన్న చిన్న అలవాట్ల వల్ల వస్తుంది. ఎవరున్నా లేకున్నా మనం కైండ్గా ఉండాలి. అదే నిజమైన వ్యక్తిత్వం. ఓకేనా? మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా మనం మంచి అమ్మాయిలుగా, మంచి అబ్బాయిలుగా అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఉంటారా? నవ్వులు పువ్వులు మువ్వలు దివ్వెలు తోడే ఉంటే సాగే జీవనమన్నది ఎవరికైనా తీయని పాటే. నవ్వులు పువ్వులు మువ్వలు దివ్వెలు తోడే ఉంటే సాగే జీవనమన్నది ఎవరికైనా తీయని పాటే. కంటికి రంగుల కలలుంటే, గుండెకు పొంగే గుణముంటే, గుమ్మల్లో విరిసేను కదా వీరితోటే, మన వాకిట్లో పండేను వరహాల పంటే. నవ్వులు పువ్వులు మువ్వలు దివ్వెలు తోడే ఉంటే సాగే జీవనమన్నది ఎవరికైనా తీయని పాటే. నవ్వులు పువ్వులు మువ్వలు దివ్వెలు తోడే ఉంటే సాగే జీవన